53వ అధ్యాయము యెషయా గ్రంథం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవాహు ఎవరికి బయలుపరచబడిన? యోధా జనాంగం ప్రారంభంలో యేసుక్రీస్తు వారి గురించి నమ్మలేదు. రోమపత్రిక 10:16లో ఆ విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మానని. అంటే యేసుక్రీస్తు వారిని గురించిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా యేసే మెస్సీ అని వారు ప్రకటించినప్పుడు ఆ సమాచారాన్ని వాళ్ళు నమ్మలేదు. నమ్మరు అనే సంగతిని ముందుగానే తెలియజేసి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను లేత మొక్క వలెను పెరిగాడంట. ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్కకి భౌతికమైన సర్వసౌందర్యం అనేది ఉండదు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగాడంట. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అనమాట. అంటే రూపం లేదు ఆయనకి. ఏ రూపము? సొగసు, ఇది భౌతిక సంబంధమైన రూపం లేదనమాట. భౌతిక స్వరూపం అంటే దావీదులాగా ఆయనలాంటి అందగాడు అని, సౌలులాగా అందగాడని, ఇలా సౌలు ఇలా చాలా ఎత్తైన వాడు, రూపవంతుడు, ఈ మాటలు ఆయన గురించి చెప్పబడలేదన్నమాట. అందువలన భౌతికమైన అందం మీద మనసు పెట్టినట్టు కాదైనా. అందువలన ఆయనకి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన జీవితాన్ని అంతటిని కొనసాగించారు కాబట్టి ఈ స్వరూప సొగసులకి మీద మనసు పెట్టలేదన్నమాట. ఆయన స్వరూప సొగసుల మీద మనసు పెట్టినోడు రోడ్డు అంటే నడిచి వెళ్ళి పని చేయలేడు. మీకు అర్థమైందా? చూడండి, ఆ లోకంలో మేకప్ వేసుకుంటారు, దానికి ఫ్యాన్ ఉండాలి. మేకప్ వేసుకుంటే దానికి ఏముండాలి? ఫ్యాన్ ఉండాలి. మేకప్ లేకుండా మేకప్ వేసుకుని ఒకవేళ వాళ్ళని పనిలో పెట్టామనుకోండి, మనకంటే దారుణంగా కనపడతారు మేకప్ చెదిరిపోయి. నేను అంతేనా కదా? అందువలన మేకప్ వేసిన వెంటనే ఏసీలోనే ఉండాలా, లేకపోతే అతనికి ఫ్యాన్ గాలని పెడతా ఉంటారు. అంటే ఈయన శిష్యులతో పాటు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన జ్ఞానాన్ని గలిలయ సముద్రం తీరాన ఆయా ప్రాంతాల్లో, యోదియా సమరియా ప్రాంతాల్లో, అలాగే యెరూషలేం ప్రాంతంలో ఆయన నడిచి వెళ్ళి వారికి దేవుని రాజ్య సంబంధమైన సంగతులను బోధించారు. ఆయనే మెస్సియాని బోధించారు. కాబట్టి అలాగున్న దేవుని యొక్క సందేశాన్ని అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన స్వరూపం సొగసును పోగొట్టుకున్నాడు. అంతే లేదు ఆయనకి. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషులను వలన విసర్జింపబడినవాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాడా, యోసేపు మరియలు కొడుకు కాడా అని తృణీకరింపబడ్డాడు. ఆయన మనుషుల వలన విసర్జింపబడ్డాడు. ఈయన మెస్సీ అయితే అలాగెందుకు జరుగుతుందని ఊహించుకున్నారు వాళ్ళు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగా మనుషులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు. అబ్బా, ఈయన చూస్తే మరొకసారి చూద్దాం, ఈయన చాలా అందగాడు అనే టైప్ ఆఫ్లో లేడు. ఈయన వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని ఉన్నవాడుగా ఉన్నాడు. వ్యాధిని ఉన్నవాడికి భౌతికమైన రూపం అనేది వెలుగుతో ఉండదు. అందువలన అలా సామాన్యుడిగా ఉన్నాడు కాబట్టి అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతుంది. అంటే లోకంలో ఆయన యొక్క భౌతికమైన రూపురేఖల మీద మనసు పెట్టినవాడు కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని సంసిద్ధత చేసుకుని కొనసాగించారు కాబట్టి ఆయన్ని మనుషులు ఎన్నిక చేయలేకపోయారు అన్నమాట.
అదే శాస్త్రుల పరిచయలాగా పైకి పెద్ద పెద్ద అంగీలు ధరించి, అర్థమైందా, ఈ ఒక భౌతికమైన రూపాన్ని కనబరిస్తే కనుక మనుషులు ఆలోచించేదిరేమో, కానీ అలాగూ ఆయన చేయలేదు. మనుషులు ఎన్నిక చేయాలనే ఆలోచనతో కూడా ఆయన చేయలేదు. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించాను, మన వ్యసనములను వహించాను. అంటే మనం పాపం చేస్తాం, మనం అది యూదులైనా అన్యులైనా. అయితే మన యొక్క పాప రోగాన్ని అనుభవించాడు ఆయన. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో లాస్ట్ లైన్, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసిపోయింది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. రోగాలు, ఆ పాప రోగం అనేది మనలో ఉంది. మన పాప రోగం నిమిత్తం ఆయన శ్రమ అనుభవించారు, సిలువేయబడ్డారు. కాబట్టి మనకు స్వస్థత వచ్చింది. మన పాప సంబంధమైన జీవితానికి క్షమాపణ వచ్చింది అన్నమాట. మన పాప సంబంధమైన జీవితానికి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. అందువల్ల మన రోగములను భరించాను. ఇచ్చలవిడిగా బ్రతికి రోగాలు తెచ్చుకున్నది మనం, అనగా పాప సంబంధమైన జీవితాన్ని. కానీ మనం నిమిత్తమైన అది భరించాడనమాట. మన నిమిత్తం రోగయ్యాడు ఆయన. మన వ్యసనములను వేహించాను, రోగములను. ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగా, శ్రమ నొందిన వాడుగా మనం అతను ఎంచితిమి. దేవుని వలన బాధింపబడిన వాడుగా, మన నిమిత్తం ఆయన మొత్తబడిన వాడుగా, దేవుని వలన బాధింపబడిన వాడుగా, శ్రమ నొందిన వాడుగా మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఆయన కొరడాలతో కొట్టించుకున్న, శిలువలో మేకులు కొట్టించుకున్న, ఇవంతా కూడా మనం చేసిన అతిక్రమాల నిమిత్తమే. ఎందుకంటే లోకంలో రూల్స్ని బ్రేక్ చేసిన, అతిక్రమించినట్టు వాటినే శిక్షిస్తారు ప్రభుత్వం. మనం చేసిన పాపాలకి, మన అతిక్రమాలకి ఆయన గాయపరచబడ్డాడు. మళ్ళా పాపం జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనది. మన దోషాలు బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానమార్థమైన శిక్ష అతని మీద పడింది. అదే 2 కొరింథీయులకు 5:21. పాప మెరుగని ఆయనను మన కోసం దేవుడు పాపంగా చేసి పాపానికి శిక్ష విధించాడు అన్నమాట. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. వండర్ అండి, అసలు నిజంగా అద్భుతం అండి. అసలు ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత. మనందరము చూడండి, అక్కడ సమాధానమార్థమైన శిక్ష అతని మీద పడింది. శిక్ష మందే, కానీ ఆయన మీద మోపబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మన ఆత్మకు సంబంధించిన స్వస్థత. మనందరం గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది. దేవుని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోవడంతో మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగాను. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో చెప్తాడు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకోవడానికి మనం అప్పగించబడ్డామని. కాబట్టి మనకు ఇష్టమైన త్రాగుతాడు. మన అందరి దోషాలు అతని మీద మోపాడు. దేవుడే ఆయన మీద మోపాడు. అతడు దౌర్జన్యం నొందేను, అంటే న్యాయమైన శిక్ష పొందలేదు ఆయన. దౌర్జన్యం అన్నమాట. దౌర్జన్యంగా ఆయన పట్టుకున్నారు, దౌర్జన్యంగా ఆయన సిలువేశారు, దౌర్జన్యంగా చేశారు. అందులో న్యాయం లేదు వాళ్ళకి. దౌర్జన్యం నొందాడు ఆయన. బాధింపబడిన అతను నోరు తెరవలేదు. కొడుతున్న వాడిని కూడా ఏమనలేదు ఆయన.
వదకు తేపడు గొర్రెపిల్ల పోల్చడం జరిగింది. చూడండి, వాళ్ళ గొర్రెలు సంబంధించిన పరిస్థితులు తెలుసు కాబట్టి వాళ్ళకి వదకు తేపడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వనెదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్నమాట. ఎందుకంటే జగత్తు పునాది వేయబడకునిపై ఆయన మానవులందరూ యొక్క పాపక్షమాపణ నిమిత్తం ఆయన మరణించాలి కాబట్టి ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఎవరు ఏం మాట్లాడుతున్నా సరే ఆయన మాట్లాడలేదు, నోరు తెరవలేదు. దొంగోర్చి అన్నాడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా. ఆయన మాట్లాడలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అన్నమాట. అన్యాయపు తీర్పు నొందినవాడు అంటే తీర్పులో న్యాయమే ఉంది. చేసిన పాపం ఏంటి, వేసిన శిక్ష ఏంటి? పిలాతు ఈ మనుష్యుడు ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు ఆయనే ఇచ్చాడుగా, న్యాయాధిపతి కదా, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదన్నాడు. అందుకని అన్యాయపు తీర్పు పొందినవాడే అతడు కొనుపోబడాను. అతడు నా జనుల అతిక్రమాల బట్టి మత్తబడాను. నా జనులు దేవుడు నా జనుల అతిక్రమాల బట్టి మత్తబడాను. సజీవుల భూమి నుండి అతడు కొట్టివేయబడ్డాడు. అంటే అర్థం ఏంటి? మరణించాడని అర్థం. మనందరి మీద ఆయనను అతని తరం వాళ్ళు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అలాగూ మరణించి సమాచేవుడు తిరిగిలేపడుతున్నప్పుడు ఆలోచించింది ఎవరు చెప్పండి? మరణిస్తుంటే సిలువేయము సిలువేయము అన్నారు. అంతే. ఏమన్నారు? సిలువేయము సిలువేయము. ఇతడు యూదుడు రాజు కాదు, కైసరే మాకు రాజు అని పెద్ద పెద్ద గోళ్ళు చేశారు. ఆ రక్తం మా మీదను మా పిల్లల మీద నుండును గాక అని మాట్లాడారు. అద్భుతం కదండి అసలు. మానవజాతి నిమిత్తం అందరి కోసం కూడా ఆయన మరణించడం అనేది, అంత శిక్ష అనుభవించడం ఆయన శరీరంలో, ఆయన శరీరం అంతా కూడా పవిత్రంగా బ్రతికిన ఆయన శరీరం మీద అంత శిక్ష అనుభవించబడింది అనమాట. ఆయనను అతని తరం వాళ్ళు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరంటే సిలువేయండి సిలువేయండి అంటే ఆలోచించిన వాళ్ళు లేరండి. అప్పుడు అతడు మరణమైనప్పుడు భక్తిహీనతో అతనికి సమాధి నియమించబడింది. దొంగలు ఇద్దరు కూడా ఎవరాళ్ళు? భక్తిహీనులతో సమాధి నియమించబడింది. ఆయన మరణించినప్పుడు ధనవంతుడి యొక్క అతడు ఉంచబడ్డాడు. ధనవంతుడి యొక్క తొలిపించుకున్న సమాధిలో ఆయన కట్టబడ్డాడు. ఆయన మనందరూ తెలుసు. అది మత్తయి సువార్తలో ఆ విషయాలు చెప్పడం జరిగింది. ఒకసారి మత్తయి సువార్తకు రండి. యాభై 57 వచనం 27 అధ్యాయం. ఇరవై 27 అధ్యాయం 57 వచనం. యేసు శిష్యుడిగా నన్ను అరిమతయ్యి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించి ఆజ్ఞాపించాను. యోసేపు అతని దేహం తీసుకుని శుభ్రమైన ఆరబడత చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. అది విషయం. కాబట్టి సిలువ మరణం అనేది స్వార్థ ప్రకటిస్తున్న మనకే మన నిమిత్తం అనుభవించిన శ్రమ, బాధ, మన నిమిత్తం అనుభవించిన ఆ యొక్క మన నిమిత్తం అనుభవించినదంతా కూడా మనకు జ్ఞాపకం వస్తూనే ఉండాలి. స్వార్థ ప్రకటించేటప్పుడు పాపం చేయడానికి తెగించాం. సుఖభోగాల వాళ్ళని బట్టే పాపాలకు వెళ్తామే తప్ప మన క్రీస్తు వారిని మాదిరి పెట్టుకుంటే కనుక, క్రీస్తు వారి యొక్క శ్రమల్ని మనం మాదిరి పెట్టుకుంటే కనుక ఈ భౌతికమైన సుఖాల కోసం ఎగబడం మనం. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన భక్తిహీనతో అతను సమాధి నియమించబడింది. ధనవంతుని వద్ద అతను ఉంచబడ్డాడు. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటం లేదు. గ్రీకులు ఏమంటాడు? అతని నోట ఏ మోసమూ లేదంటాడు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు. దేవుని యొక్క తండ్రిని చిత్తమైతే గిన్నె తొలగించమన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇది నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది, అతనికి వ్యాధి కలగజేసింది. దేవుడే ఆ శిక్ష ఆయన మీద మోపాడు అన్నమాట.
అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. కాబట్టి అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అన్నాడు అన్నమాట. కాబట్టి దేవుడే ఆయనకి వ్యాధి కలుగజేశాడు. ఆయనే తన అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానం మనకి ఇశ్రాయేలు అందరూ ఆయన చూశారు. ఆయన అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమైంది. అనగా మానవులందరినీ రక్షించాలనే సంకల్పం ఆయన ద్వారా ఏం చేయబడింది? నెరవేర్చబడింది అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తన సంకల్పం అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ద్వారా దేవుడు రక్షించననే మాటలు ఉంటాయన్నమాట. అతడు తను కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడై నా సేవకుడు జనుల దోషాలను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను. మరి అనేకులు యేసుక్రీస్తు వారి ద్వారా ఏమవుతున్నారన్నమాట? దోషి నిర్దోషి అవుతున్నాడు, పాపి పరిశుద్ధుడు అవుతున్నాడు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతను కొలసం విభాగించుకొనను. అంటే ఏంటి? ఆయన రాజు కాబట్టి రాజ్య సంబంధమైన భాషలో మాట్లాడాడు అనమాట. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసాను. యోహాను 10:18 చెప్తాడు, నేను ఇష్టపడి తన ప్రాణం పెడుతున్నానని. అతడు ప్రాణము దారిపోసాను. అతిక్రమం చేయవాళ్ళు ఎంచబడిన వాడయ్యాను. అనేకుల పాపం భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదని. కాబట్టి 53 అధ్యాయం యేసు యొక్క ఉనికి, ఎదుగుదల, శ్రమ, యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి, శ్రమ, అనుభవించిన శిక్ష, తిరిగి లేచిన పునరుద్ధానము, ఆయన యొక్క ఉన్నత స్థితి, అవన్నీ 53 అధ్యాయంలో చెప్పడం జరిగింది. మరి ఆయన గనుడయ్యాడు అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు 1:5 భూపతులకి అధిపతి అయ్యాడు ఆయన. అందువల్ల పునరుత్థానుడు అయ్యాడు. దీర్ఘాయుష్మంతుడు అయ్యాడంటే ఇంకా ఆయనకి మరణం లేనివాడు అయ్యాడు. మరణమే లేదు ఆయనకి. గొప్పవారితో ఆయన గొప్పవారి కంటే, లోకంలో గొప్పవారి కంటే గొప్పవాడు అయ్యాడు. తగ్గించుకున్నాడు, హెచ్చించబడ్డాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఉనికి, శ్రమలు, ఆయన అనుభవించిన ఆయన మరణము, పునరుత్థానము, ఆయనకు ఉన్నత స్థితి, అవి 53 అధ్యాయంలో చెప్పడం జరిగిందన్న. అదే సువార్త అన్నమాట. ఆయన శ్రమలు, మరణం, సమాధి, పునరుత్థానము, ఆ దేవుని సేవకుడు అయిన ఆయన మరణం ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చబడింది. కాబట్టి దేహ సంబంధమైన పిల్లల కంటే ఆత్మ సంబంధంగా పిల్లలు ఎక్కువయ్యారని దేవునికి ఆయన మరణం ద్వారా అబ్రహాంతో చేసిన వాగ్దానము, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలని ఆశీర్వదింతానన్నాడు కదా 22:18 ఆదికాండంలో. ఆ ప్రవచనం అనేది నెరవేర్చబడింది అన్నమాట. 54 గొడ్రాల పిల్లల కందాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడందాన జయకీర్తన ఎత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడోదాను పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ యెహోవా ఏమి సెలవిస్తున్నాడంటే,
సంసారి పిల్లల కంటే గొడ్రాలి పిల్లలు ఏమవుతారంట, ఎక్కువ అవుతారనమాట. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళ అనమాట. ఏంటి అని అంటే దేవుడు ఆత్మ సంబంధమైన జనాంగాన్ని విస్తరింప చేస్తాడని తెలియపరచారన్నమాట. యేసుప్రభు మరణం ద్వారా అనేక మందిని ఆయన విస్తరింప చేస్తున్నాడని చెప్పాడనమాట. గలతీ పత్రికలో ఇదే ప్రవచనాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. గలతీ పత్రిక 4వ అధ్యాయము 27లో కనని గొడ్రాల సంతోషించు, ప్రసవవేదన పడిన బిగ్గరగా కేకలే, ఎలా అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడింది. సహోదరులారా, ఎవరి గురించి రాయబడింది? ఆ వాగ్దాన సంబంధమైన వారి గురించి రాయబడింది. అనగా యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి పిల్లలైనట్టు వారి గురించి రాయబడింది. ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమే ఉన్నాము అన్నాడు అనమాట. ఇక్కడ యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో యేసుప్రభు మరణ పునరుత్థానాల ద్వారా అనేక మంది పిల్లలయ్యే అవకాశం ఏర్పడిందనమాట. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది యేసుప్రభు శిష్యులు అయినప్పుడు వారందరూ దేవుని పిల్లలు అయ్యారనమాట. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన వివాహ బాంధవ్యంతో అవసరం లేదనమాట. గొడ్రాల ద్వారా దేవుడు పిల్లలు పుట్టించగలడు. 22వ అధ్యాయం 18వ వచనంలో నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి, అదే ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కూడా నేను విస్తరింపజేస్తాను, భూలోక రాజ్యాలు నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పాడు అనమాట. అలాగూ దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణము పునరుత్థానాల ద్వారా అనేక మందిని విస్తరించబడతారని ప్రవచింపజేశారనమాట. ఆ ప్రవచనం ఇది వాగ్దానానికి సంబంధించింది అని పరిశుద్ధాత్ముడు గలతీ పత్రికలో నొక్కి చెప్పాడు. నీ గుడారపు స్థలం విశాలపరచు, నీ నివాస స్థలము తెరలు నిరాటకంగా సాగనిమ్ము, నీ త్రాళ్ళు పొడుగు చేయము, నీ మేకులను దిగ్గొట్టుము, కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించదు. అంటే విస్తరించారని జనం యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి పిల్లలు విస్తరింపబడతారము. కుడిమి ఎడమకి వ్యాపిస్తావు, నీ సంతానం అన్ని జనుల దేశంలో స్వాధీనపరచుకొను, పాడైన పట్టణంలో నివాస స్థలముగా చేయను. భయపడకు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచు, నువ్వు లజ్జపడక్కర్లేదు, నీ బాల్యకాలకు సిగ్గుపరచుదు, నీ వైదపు నింద నీకు మీద జ్ఞాపకం చేసుకున్నావు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు, సైనికుడు యెహోవా అని ఆయన పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకానికి దేవుడని ఆయన పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. నిమిషమాత్రం నిన్ను విసర్జించితిని, గొప్ప అనురాగంతో నిన్ను సమకూర్చేదని, మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుండి అయితిని. అనగా బబులోను చెరకు పంపించాడు కదా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం అనురాగం చూపుదును, నిత్యమైన కృపతో నీకు అనురాగం చూపుదును. నిత్యమైన కృప అది నీ విమోచకుడుగా యెహోవా సెలవిస్తున్నాడు. నావు కాలమున జలప్రయాణం కూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీద ఎక్కడో పొర్లు రావని నోవకాలను నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపం నుండుననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. యేసుక్రీస్తు నందు ఈ యెరూషలేముని విడిచిపెట్టనని చెప్తున్నాడు దేవుడు. నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతులని గుమ్మములను కట్టుదును. ఏది? ప్రకటన గ్రంథం సంఘాన్ని అన్నమాట. భౌతికమైన యెరూషలేముని అలా కట్టలేదు, అవునా కాదా? ఆత్మ సంబంధమైన యెరూషలేమనే సంఘాన్ని దేవుడు అలా కడతానని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము
10వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశున్నైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణాన్ని దేవుని మహిమ గలదే పరలోకమందు దేవుని ఎదురు దిగొచ్చి నాకు చూపాను. దాని అందరి వెలుగు దగదగా మీరు సూర్యకాంతం వంటి అమూల్య రత్నాన్ని పోలి ఉంది. ఆ పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారం 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మల మీద 12 దేవదూతలు ఉండే. ఇశ్రాయేలు 12 గోత్రాల వారి నామములు ఆ గుమ్మముల మీద రాయబడ్డాయి. తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తర వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణం ప్రాకారం 12 పునాదులు కలిగింది. ఆ పునాదుల పైన గొర్రెపిల్లకు 12 అపోస్తులు 12 పేర్లు కనబడుతున్నాయి. ఆ పట్టణం దాని గుమ్మములు ప్రాకారం కొలుసుకొని నాతో మాట్లాడేవాడిని లేదా బంగారు కొలకారు ఉండేను. ఆ పట్టణం చచ్చాకుమే దాని పొడుగు దాని వెడల్పు సమానం. అతడి కొలకారుతో పట్టణం కొలక దాని కొలత 750 కోసులైంది. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమంగా ఉంది. మరియు ఆ ప్రాకారం కొలక అతని మనుషుల కొలత చెప్పిన 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతే. ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిను. అంటే ఏంటి? పట్టణం స్వచ్ఛముకు స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది. పట్టణం ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండేను. రత్నాలు తెలుసు కదా, అక్కడ చెప్పాడు కదా. 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నం. కాబట్టి ఎలాగూ ఆత్మ సంబంధమైన యెరూషలేము కట్టబడిందో చెప్తున్నాడు ఇక్కడ. సంఘం అనే ఆత్మ సంబంధమైన యెరూషలేము ఎలా కట్టబడిందో చెప్పాడు. ఆ పట్టణానికి 12 గుమ్మాలు. 12 అనేది అలంకారికంగా చెప్పడం జరిగింది. అర్థమైందా? ఏ సమయానైనా ఎప్పుడైనా ఆ సంఘం అనే పట్టణంలోకి ప్రవేశించవచ్చు బాప్తిసం పొంది. తలుపులు వేయబడవు. అది అర్థమైందా? 25వ వచనం చూడండి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగట వేళ ఏమాత్రం వేయబడవు. కాబట్టి సంఘం అనే ఆత్మ సంబంధమైన యెరూషలేము అనే సంఘము అర్థమైందా రత్నాలతో కట్టబడుతుంది అన్నాడు అనమాట. అలాగే యేసుప్రభు మరణం ద్వారా వచ్చిన ప్రజలు ఆత్మ సంబంధం యెరూషలేమై దేవుడు కట్టే పట్టణమై ఉంటారని ఇక్కడ యెషయా గ్రంథంలో ముందుగానే చెప్పడం జరిగింది అన్నమాట. 54వ అధ్యాయానికి వచ్చేయండి. అక్కడ ఉంది అర్థమవుతుందా సందేశం? క్రమంగా అటు యెరూషలేము ప్రజల్ని, ఇటు ఆత్మ సంబంధం యెరూషలేము వాళ్ళు. నీలములతో నీ పునాదులు వేయదని అన్నాడా? మాణిక్యములతో నీ కోట గుమ్మాలని, సూర్యకాంతులతో నీ గుమ్మములు కట్టుదని అన్నాడా? అనలేదా? అంటే కట్టాడా లేదా? కట్టాడా లేదా? అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కట్టాడా లేదా? కట్టిన దానే కదా చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో చూపించబడింది, ఇదిగో ఇక్కడ చెప్పబడింది. ఏమైనా అనుమానం ఉందా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చెప్పబడిన పట్టణము ఇక్కడ చెప్పబడింది కదా, ఇలా కడతానని. ఆ పట్టణం అన్నమాట. అక్కడ చూపించాడు. అక్కడ సంఘం అనేది దేవుని దగ్గర ఉంది. సంఘం అనేది దేవునితో సహవాసం కలిగి ఉంది. ఆ పట్టణం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాడు అనమాట. సంఘం యొక్క గొప్పతనం గురించి మాట్లాడాడు అన్నమాట. అది పరలోకం కాదు. అది ఏది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వర్ణించింది ఏం కాదు, పరలోకం గురించి కాదు. అది సంఘం అనే దేవుని పట్టణం గురించి మాట్లాడాడు. ఆత్మ సంబంధమైన యెరూషలేము అనే సంఘం గురించి మాట్లాడాడు. అలా కట్టబడతారని ఇక్కడ చెప్పాడు కదా. 12 మాణిక్యాలతో ఇది కట్టాడా? యెరూషలేము కట్టాడా? భౌతికమైన యెరూషలేము బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మాణిక్యాలతో కట్టాడా? కట్టలేదు. మరి దేని గురించి మాట్లాడాడు? ఆత్మ సంబంధం యెరూషలేము, సంఘం అనే దేవుని సంస్థ. అది ప్రశస్తమైన రత్నాలతో నీకు సరిహద్దులు ఏర్పరచదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపించబడదు. నీవు భయపడక్కర్లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉందరు. భీతి నీకు దూరంగా ఉండను. అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధేవుడు కదా. అందువల్ల ఈ సంఘానికి భయం ఉండదు అనమాట.
జనులు గుంపుకున్న వారు నా వాళ్ళను కూడరు, నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షం వారు అగుదురు. పౌలు గారు విరోధం అయ్యాడు, ఏమయ్యారు? ఆయన సంఘంలోకి వెళ్ళాడు, వెళ్ళదా? అది భీతి, భయము. ఆలకించము. నిప్పులీది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మాన్ని సృజించువాడు నేనే, నాశనం చేయటికే పాడు చేయవాడిని సృజించువాడును నేనే. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్దిల్లదు. సంఘానికి విరోధంగా రూపడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నేను నేరస్థాపన చేయదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం, ఇదే యెహోవాకు. కాబట్టి దప్పుకొని వాళ్ళారా, కంటిన్యూషన్ అన్నమాట. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మరణం ద్వారా అనుగ్రహించబడిన సంతానం, లేదా అనేక మంది విస్తరించారని తెలియపరచుట. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానాల ద్వారా అనేక మంది దేవునికి పిల్లలు అవుతారని, లేదా దేవునికి జనం అవుతారని తెలియపరచుట. ఆత్మ సంబంధమైన యెరూషలేమును దేవుడు కడతానని తెలియపరచుట. ఆత్మ సంబంధమైన యెరూషలేమును కడతానని తెలియపరచుట. ఆత్మ సంబంధమైన యెరూషలేమును కడతానని తెలియపరచుట. ఆ యెరూషలేం, ఆత్మ సంబంధం యెరూషలేం అనే క్రీస్తు యొక్క సంఘములో ప్రవేశించడానికి ధనము అవసరం లేదు, ఊరికినే వెళ్ళొచ్చు అనేది 55 అధ్యాయం. ఆత్మ సంబంధమైన సంఘం అనే, లేదా క్రీస్తు సంఘం అనే యెరూషలేములోకి ప్రవేశించడానికి రోకలు అవసరం లేదు, రక్షణకి ధనం అవసరం లేదండి. పాప విమోచన పొందడానికి మనం ఏ యొక్క ధనము చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. ఉచితం. రక్షణ ఏంటి? ఉచితం. కాబట్టి అందుకనే ఉచితంగా అనే మాట వాడాడు అన్నమాట. దప్పికొని వాళ్ళారా నేల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఏమీ లేకపోయినా సరే ఆత్మ సంబంధమైన దప్పిక ఆత్మ సంబంధమైన భోజనం చేయడానికి రండి. రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకే ద్రాక్షరసము పాలను కొనండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదరు? సంతుష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేయిపరిచేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. మీ ప్రాణము సారమైన దాని ఎందుకు సుఖింపనీయండి. అర్థమైందా? అలాగే రక్షణ ఉచితం అని రాసుకోండి అంతే. రక్షణ ఉచితం. సువార్త, ఆ యొక్క దేవుడు నిర్మించిన ఆత్మ సంబంధమైన దాంట్లోకి వెళ్ళటానికి ధనం అవసరం లేదు. అందులో భోజనం చేయటానికి ధనం అవసరం లేదు. రక్షణకి ధనం అవసరం లేదన్నమాట. దేవుడు అందరినీ రక్షించాలని, ఉచితంగా రక్షించాలని ఆయన సంకల్పించాడు. అందువల్ల దప్పుకొని వాళ్ళారా నేల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రోకలు అంటే ధనం అన్నమాట. నోకలు కాదు, గుర్తుపెట్టుకోండి, రోకలు. అదే మరి ఒక మాట తేడా వచ్చిందని తేడా వచ్చేది. నూకలు అయితే మనం బియ్యాన్ని దాన్ని పొడి చేస్తే నూకలు, ఇది రోకలు, రోక. రైట్. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుదురు. అది మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. అందుకే 50 నుంచి జాగ్రత్తగా 49 నుంచి జాగ్రత్తగా వింటూ రావాలి. కంటిన్యూగా వినలేదనుకోండి, ఆత్మ సంబంధమైన అర్థం ఆత్మ సంబంధమైన భావం మనకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. శరీర సంబంధంగా ఆలోచిస్తే ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అందుకని
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడిన దాని గురించి చూస్తే విషయాలు చాలా అద్భుతంగా అర్థమవుతూ ఉంటాయి. చూడండి, అక్కడ మీ ప్రాణం సుఖింపనేయండి సారమైన చెవికి అర్థం మీరు విన్నాను, మీరు బతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించదని, జనములకు రాజుగా అధిగా నియమించదని, నీ వెరగని జనులు నీవు పిలిచేదు, నిన్ను ఎరగని జనులు యెహోవాను మహింపరచగా చూచి నీ దేవుడిని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొచ్చేదారు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోనండి. అర్థమైందా? ఏంటి అది? రక్షణ అనుకూల సమయం అంతేనా? అనుకూల సమయం అంటే నీ దేవుడు దొరికే సమయంలోనే నువ్వు వెళ్ళాలి. అంటే మనకి దేవుడు దొరికే సమయంలో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. రక్షణ అనేది కూడా అంతే. రక్షణ అనేది కూడా మనం ఆయన అంటే మనకు అవకాశం ఉన్నప్పుడే వెళ్ళాలి. మన దారులు ముగించబడితే మనము అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇక రక్షించబడడానికి అవకాశాలు అనేవి ఉండవు అన్నమాట. కాబట్టి భక్తిహీనులు తమ మార్గాలను విడవలను, దుష్టులు తమ తలంపులు మానాలి. ఎప్పుడు ఆయన యొక్క సముఖానికి వస్తే ఏం చేయాలి? ఆయన యొక్క సంకల్పంలోకి ప్రవేశిస్తే, లేకపోతే ఆయన ఆత్మ సంబంధం ఎరుసలేములోకి ప్రవేశిస్తే ఏమయ్యాలి? భక్తిహీనులు తమ మార్గాలు విడిచిపెట్టేయాలి. అంటే దుష్టులు అనేవాళ్ళు తమ తలంపుల్ని మానేయాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారు ఎందుకు జాలిపడును, క్షమిస్తాడు గతించిన పాపాలన్నీ కూడా. వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును, వారి పాపలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. కాబట్టి గతంలో చేసిన పాపాలన్నిటికీ యేసుక్రీస్తు వారు మన నిమిత్తం అనుభవించారు. కాబట్టి ఆయన వైపు తిరిగితే మన అందరి పాపాలు క్షమించబడినట్టుగా మానవ జాతి ఎవరైతే తిరుగుతారో వారందరి పాపాలు క్షమించబడతాయి అన్నమాట. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. వర్షము హిమము ఆకాశంలో వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనం, భూజించడానికి ఆహారం కలుగుటికి అది చిగిర్చి వద్దున్నట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండు. దేవుని నా మాట ఎలా ఉంటుందంటే, వర్షం వచ్చి భూమి మీద తడిపి భూమి మీద ఉన్న పంటను ఎలాగ అయితే వృద్ధి చేస్తుందో, నా మాట కూడా ఏవైతే చేయమని ఆజ్ఞాపించిందో ఆ మాట వృద్ధి చేసి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే నా నోటి నుండి వచ్చిన ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. మీరు సంతోషంగా బయలు వెళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతాల మెట్లు సంగీతనాదం చేయను, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు మొలుచును, దొరదగొండ్ల చెట్లకు బదులుగా గొంజు వృక్షాలు ఎదుగును. అది యెహోవా ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అన్నమాట. కాబట్టి 50 అధ్యాయం రక్షణ ఉచితము అని రాసుకోండి. యేసుక్రీస్తునందు అనుగ్రహించబడే రక్షణ ఉచితము. ఆయన మాట లేదా ఆయన సందేశము బలమైంది, ఆయన సందేశము ఫలవంతమైంది, ఫలాన్ని రప్పించేదన్నమాట. రక్షణ ఉచితమైంది అన్నమాట. రక్షణ ఉచితమైంది. పాపాలను క్షమిస్తానని చెప్పాడుగా అందులో. పాపాలను క్షమిస్తున్నాడంటే ఉచితంగానే దేవుడు పాపాలను క్షమించి ఆత్మ సంబంధం సీయోన్లోకి నడిపిస్తున్నాడు.
అన్ని జనులకి ప్రవేశం ఉంటుంది. ఆత్మ సంబంధమైన సీయోల్లోకి ఏముంటుంది? ప్రవేశం ఉంటుంది. 7వ వచనం అండర్లైన్ చేసేయండి, సరిపోద్ది మీకు. 7వ వచనం 56 అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం వద్ద అర్పించు దహన బలులు నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడి. భౌతికమైన యెరూషలేములోకి అయితే అన్ని జనులు రావటానికి లేదు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడే మందిరంలోకి సమస్తమైన జనులు వస్తారని ఉందన్నమాట. అది కూడా ప్రవచనమే, అండర్లైన్ చేసుకోండి. 7వ వచనం అండర్లైన్ చేయండి. అందువల్ల వచ్చి ఒక నూతనమైన పేరు పెట్టబడుతుందని, అనేక మంది ఆయన సముఖంలోకి అందరూ వస్తారని చెప్పుకొచ్చాడన్నమాట. 56 చదువుదాం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది, నా నీతి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నా న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. అనగా రక్షించబడిన తర్వాత ఆయన నీతిని అనుసరించుకోవాలి. రక్షించబడిన వాళ్ళు తర్వాత నీతిని అనుసరించండి. అంటే ఒక మాటలో అపోస్తుల బోధ అనుసరించండి. నేను నియమించిన విశ్రాంతి దినం అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించండి. అంటే ఆయన నియమించిన దినాలను అనుసరించమని. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారం చేతి దాన్ని రూఢిగా గైకొన్న నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకుని అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకోవద్దు. అన్ని జనుడికి కూడా ఈ రక్షణ సంబంధమైన దాంట్లో భాగం ఉందన్నమాట, వచ్చిన అవకాశం ఏర్పడిందన్నమాట. షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. అంటే ఆత్మ సంబంధమైన దాంట్లోకి, ఆత్మ సంబంధమైన యెరూషలేములోకి ఎవరు ప్రవేశించవచ్చు? అన్యుడు ప్రవేశించవచ్చు. షండు అర్థమైందా? అవయవ లోపాలు కలిగినటువంటి ఎవడు దేవాలయంలో సేవ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు షండు అనగా నపుంసకుడుకి అవకాశం ఉంది బాప్తిజం పొందడానికి, అన్యుడికి అవకాశం ఉంది ఆయన రక్షణలో ప్రవేశించడానికి. నేను నియమించిన విశ్రాంతిని ఆశ్రయిస్తూ నాకు ఇష్టమైన వాటిని కోరుకొంచు, నా నిబంధన ఆధారం చేసుకొంచు షండులను గూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేదను. కొడుకులు కూతులు అనిపించు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నాను అన్నాడు. అంతే. అందరినీ ఓ మాట అన్నాడు అంతే, క్రైస్తవులని. అంతేనా? అందరికీ కుమారులు కుమార్తెలు అన్నాడు అంతే. అందరినీ క్రైస్తవులు అన్నాడు అన్నమాట. క్రీస్తుని బట్టి అందరినీ క్రైస్తవులు అన్నాడు. శ్రేష్టమైన పేరు పెట్టాడు అన్నమాట. వీళ్ళేమో వీళ్ళు అన్యులు, వీళ్ళేమో యూదులు, వీళ్ళేమో షండులు, వీళ్ళేమో బేదలు, వీళ్ళేమో ధనవంతులు, ఇలాంటివి ఉండవు. లోకంలో అయితే దరిద్రులు, ధనవంతులు, అవయవ లోపాలు కలిగిన వాళ్ళు, మా అవయవ లోపాలు లేని వాళ్ళు, ఇలా కమిటీల్లో ఉంటాయన్నమాట. ఏ లోపాలు కలిగిన వాళ్ళు అయినా ఆత్మ సంబంధం యెరూషలేముకి ఎవరాళ్ళు? క్రైస్తవులు, దేవుని పిల్లలు. అంతేనా? ఒకటే పేరు అంతే. అంటే ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారికి శ్రేష్టమైన పేరు పెడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంలోకి అందరికీ ప్రవేశం ఉంది అంతే. ఆత్మ సంబంధమైన మందిరంలోకి అందరూ బలు అర్పించవచ్చు. కొట్టువేయబడిన నిత్యమైన పేరు వరకు పెడుతున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరిస్తున్న నిబంధన ఆధారం చేసుకొనొచ్చు. యెహోవాకు దాసులై యెహోవా నామాన్ని ప్రేమిస్తూ ఆయన పరిచర్య చేయాలని ఆయన పక్షాన చేరు అన్యులను, ఆయన పరిచర్య చేయాలని ఆయన పక్షమున చేరిన అన్యులను. ఆయన పరిచర్య చేయడానికి పనికొస్తారా లోకంలో అన్యులు? భౌతికమైన దేవాలయం ఉంటే పనికొస్తారా? ఇదేవీలే. కానీ ఆయనకు పరిచర్య చేయాలని ఆయన పక్షాన చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వచ్చేదను. అపోస్తలుల 10వ అధ్యాయం కదా. అన్యులు ఎవరు? కొర్నేలు కుటుంబం ప్రవేశం. కొరింథీ ప్రాంతంలో అన్యులు ప్రవేశం. తెస్సలోనిక ప్రాంతం అన్యులు ప్రవేశం.
అర్థమైంది. ఏబేసి ప్రాంతంలో అన్యులు ప్రవేశం, ఆత్మ సంబంధం యెరూషలేములోకి ప్రవేశించబడ్డదన్నమాట. అన్యుల్ని నా పరిశుద్ధ పరమే తోడుకొని వస్తానన్నాడు. అంతే. నా ప్రార్థన మందులో వారిని ఆనందింపజేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలు నాకు అంగీకారం. ఆత్మ సంబంధం బలులు ఇక్కడ భౌతికంగా మాట్లాడుతున్నా, అక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటి? ఆత్మ సంబంధం బలు. 1 Peter 2:4-5 చెప్పాడు కదా, వారు ఆత్మ సంబంధం బలు అర్పించటకు యాజకులుగా నియమించబడ్డారన్న. అందరూ రాజులైన యాజక సమూహమే. అందరూ రాజులైన యాజక సమూహమే. చూడండి ఎంత భాగ్యమో. రక్షణ ఉచితము. దేవుడేమో యేసు మరణం ద్వారా అనేక మంది జనము విస్తరింపజేయడానికి ఒక పట్టణం, సంఘం అనే దేవుని పట్టణం, సంఘం అనే ఆత్మ సంబంధం యెరూషలేమనే ఒక పట్టణం. ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఉచితం. అర్థమైందా? ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఉచితం. ఆ పట్టణంలో అన్ని జనులు కూడా, అందరూ కూడా ప్రవేశం. 56 అధ్యాయం. అర్థమైందా? అర్థమలేదా? అదనమాట. కాబట్టి అన్ని జనులు పరిశుద్ధ పర్వతానికి రావటం అంటే, నా ప్రార్థన మందులో వారిని ఆనందింపజేసి, నా బలిపీఠం మీద వారు అర్పించి దహన బలు అంగీకారములగును. నా మందిరము సమస్తలకు ప్రార్థన మందిరం అనబడును. ఇశ్రాయేల్లో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవాకు ఇదే. ఇశ్రాయేల్లో వెలివేయబడిన వాళ్ళు ఉన్నారు. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారు పైగా ఇతరులను కూర్చేదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలో సమస్త మృగాలారా భక్షించుటకు రండి. 10వ వచనం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలియలేని వాళ్ళు. ఎవరు కాపర్లు? ఇశ్రాయేలు యొక్క కాపర్లు. వారందరూ మోగ కుక్కలో మొరగలేరు. కలవరిస్తూ పండుకున్న వారు నిద్రాశక్తులు. కుక్కలో తిండికి ఆదరపడును, ఎంత తిన్నా వాడికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టువారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకు ఇష్టమైన మార్గాన్ని పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనం విచారించెదరు. వారు ఇట్లందరూ, నేను ద్రాక్షరసం తెప్పించేదను, మనం మద్యము నిండారులగినట్టు త్రాగుదాము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును అన్నాడు అనమాట. అర్థమైందా? కాబట్టి 10వ వచనం నుంచి టాపిక్ మారింది. ఈ కాపర్లకి అనగా ఇశ్రాయేలుని ఏలుబడి చేసేవారిని గుడ్డివారుగా సంబోధిస్తూ వారిని హెచ్చరించాడనమాట. వాళ్ళందరూ స్వప్రయోజనం కోసమే ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి ఆతృత ఉండదని చెప్పారు. కాబట్టి వాళ్ళని ఇక్కడ 10వ వచనం నుంచి ఇశ్రాయేలుని 57 అధ్యాయం అంతా కూడా తెలియజేస్తున్నాడు అనమాట. ఏది? హెచ్చరిస్తున్నాడు అనమాట, వాళ్ళని గర్జిస్తున్నాడు అనమాట. కాబట్టి 56 అధ్యాయంలో ఏమి రాసుకుంటారు? రక్షణ సిద్ధంగా ఉంది అందరి కొరకు. రక్షణ సిద్ధంగా ఉంది అందరి కొరకు. బ్రాకెట్లో అన్యులు అని రాసుకోండి. రక్షణ సిద్ధంగా ఉంచాడు దేవుడు అందరి కొరకు. రక్షణ సిద్ధంగా ఉంచాడు దేవుడు అందరి కొరకు. అందువల్ల ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ధనవంతులకైనా దరిద్రులకైనా నాగరికులకైనా రక్షణ ఉంది. కాబట్టి అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పాలి. యాభై 57 అధ్యాయం అది కంటిన్యూషన్ అన్నమాట. నీతిమంతులు నశించడం చూసి ఎవరూ దాన్ని మనసు పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుతున్నారని ఎవరికి తోచదు. వారి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. తమ సూటిగా మార్గంలో నడుచువారు తమ పడకల మీద పరుని విశ్రమిస్తున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానం, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి నెరు తెరిచి నాలుగు చాస్తున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షాలని చూసి పచ్చని ప్రతి చెట్టు కింద కాపం రేపుకొని వర్లారా. అంటే ప్రతి ఒక్కరు నమస్కారం చేయడానికి.
లోయల్లో రాజసందులో కింద పిల్లలను చంపువారులారా, అంటే మొదటగా పుట్టిన బిడ్డని చంపడం, బలి ఇవ్వటం. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉంది, అవియే నీకు భాగ్యం. వాటికే పానీయార్పణగా చేయిస్తున్నావు, వాటికే నైవేద్యం అర్పిస్తున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరుకుందునా? ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు చేసుకుంటువి, బలర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనక ద్వారం బంధం వెనక నువ్వు జ్ఞాపక సింహం ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకుని పక్షముగా వారితో నిబంధన చేసేటివి. నీవు వారి మంచం మీద కనబడిన చోట దాన్ని ప్రేమించితివి. నీవు తైలం తీసుకుని రాజునద్దకు పోతివి, పరిమళ ద్రవ్యాలు విస్తారం తీసుకుని నీ రాయబారులు దూరం నుండి పంపితివి. పాతాళమంత లోతుగా నువ్వు లొంగితివి. నీ దూర ప్రయాణం చేత నువ్వు ప్రయాసపడినా అది అసాధ్యమని నీవు అనుకోనలేదు. నీవు బలం తెచ్చుకుంటువి కనుక నువ్వు సమస్యలు లేదు. ఎవరికి జడిసి భయపడినందున ఆ సంగతి మనం మనస్కరింపలేకపోతివి. నువ్వు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొని పోతివి. బహుకాలంలో నేను మౌనంగా ఉండినందునే కదా నువ్వు నాకు భయపడలేదు. నీ నీతి ఎంతో నేనే తెలియజేశాను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమగను. నువ్వు మొరపెట్టినప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించునేమో. ఇది 57 అధ్యాయము. అక్కడ ప్రస్తుతం యెషయా కాలంలో ఉన్న యూదులు చేస్తున్న పాపాలని ఖండించుతున్నాడు అన్నమాట. అందువల్ల 57 అధ్యాయం మారింది, 56లోనే 10 నుంచే మారింది. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ మీరేం చేస్తున్నారు తెలుసు చెప్పాడు కదా, మంత్ర ప్రయోగ కొడుకులారా అన్నాడు కదా. వీళ్ళందరూ కూడా దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనలోకి పోయారన్నమాట. ఇక్కడ ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. యెషయా కాలం నాటి యోధా జనాంగంతో మాట్లాడుతున్నాడు 57 అధ్యాయం. మరి 40 నుంచి 48 వరకు ఎవరితో మాట్లాడాడు? బబులోను చెరలో ఉన్న వారిని ఆదరించడానికి మాట్లాడాడు. మరి 49 నుంచి 56 వరకు ఎవరి గురించి మాట్లాడాడు? మెస్సియా ద్వారా రక్షించబడే వారి గురించి మాట్లాడాడు. అది యూదులైన అన్యులైన. అందుకే జాగ్రత్త గమనించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, మంత్రపు ప్రయోగ కొడుకులారా అని ఎవరినన్నాడు? యెరూషలేము వాళ్ళనే, యెరూషలేములో విగ్రహారాధన చేస్తున్న వాళ్ళని అన్నాడు. అర్థమైంది? అక్కడ చెప్పాడు కదా, నువ్వు 11 వచనం, ఎవరికి జడిసి భయపడింది నా సంగతి మనస్కరింపబోతువి. నీవు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకొని పోతువి. నన్ను అంటే ఎవరిని? దేవుణ్ణి. బహుకాలం నుండి మౌనంగా ఉన్నందులే కదా. అంటే ఏంటి? వీళ్ళు ఎన్ని చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నందువల్లే కదా అంటున్నాడు అన్నమాట. నువ్వు నాకు భయపడలేదు, నీ నీతి ఎంతో నేనే తెలియజేస్తాను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నువ్వు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహాల గుంపు నేను తప్పించనేమో. ఎక్కడి నుంచి? ఉగ్రత నుంచి. గాలి వాటన్నింటిని ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రము అవన్నీ కొట్టుకొని పోవును కదా. నన్ను నమ్ముకొని వారు దేశం స్వతంత్రించుకొందరు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందరు. ఎత్తు చేయడి, త్రావును సిద్ధపరచుడు, అడ్డు చేయి, దాన్ని నా జనుల మార్గం తీసేయండి అని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. అండర్లైన్ చేయండి, ప్రార్థనలో ఉపయోగిస్తాం కదా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడును. ఆయనను వినయం గల వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయుటకు, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయుటకు, వినయం గల వారి యొద్దను దేని మనసు గల వారితో నివసిస్తున్నాను అన్నాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన వాడై ఉన్నప్పటికీ ఎవరిలో నివసిస్తాడంట? నలిగిన వారిని, దీనులైనటువంటి వారి దగ్గర నివసించడానికి ఇష్టపడతాడనమాట. నేను నిత్యము పోరాడేవాడిని కాదు, ఎల్లప్పుడూ కోపించేవాడిని కాదు. అలాగున్న ఎలా నా మూలంగా జీవాత్మ క్షీణించును. మనుషులందరూ చచ్చిపోదురు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోపం వల్ల కలిగిన దోషాన్ని బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖం మరుగు చేసుకుని కోపించింది. వారు తిరగబడి తమకు ఇష్టమైన మార్గం నడుస్తూ వచ్చారు. నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. వారిలో దుఃఖించి వారిని వాదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించు, దూరస్తులకు సమీపస్తు సమాధానం
సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదని యెహోవా సెలవిస్తున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలును పైకి వేయను. దుష్టులకు నెమ్మదుండదు నా దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా కాలంలో ఉన్న యెరూషలేములో విగ్రహారాధన చేస్తున్న వారిని దేవుడు ఖండించుట అని రాసుకోండి. 57. యెషయా కాలంలో ఉన్న యూదులు లేదా యెరూషలేము వారు చేస్తున్న విగ్రహారాధనని దేవుడు ఖండించుట. దేవుడు ఎవరు యొద్ద నివసిస్తాడో తెలియపరచుట. దేవుడు ఎవరు యొద్ద నివసిస్తాడో తెలియపరచుట. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడో తెలియపరచుట. ఎందుకో మీకు అర్థమవుతుంది కిందకి చదివితే. 58 కంటిన్యూగా చదివితే మనకు అర్థమవుతుంది. తాళక బోర ఊదినట్లు దగ్గరగా కేకలు వేయండి. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారి పాపాలు తెలియజేయము. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్దకు విచారణ చేయొచ్చు. నా మార్గాలను తెలుసుకున్న నిచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయించరు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఇలా అడుగుతున్నారండి దేవుణ్ణి. ఏది? విగ్రహాల వైపు వెళ్ళిపోయి. అర్థమైందా? వీళ్ళేదో పైకి మాకు తీర్పులు తీర్చారు అడుగుతున్నారంట. అప్పుడు చెప్తున్నాడు ఆయన, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయుష్పరకు నువ్వెందుకు లక్ష్య పెట్టమని అందరూ. మీ ఉపవాస దినం మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించదురు. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం అందరు. అర్థమైందా? చేసే పనిలో ఏం లేదు, నీతి లేదన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు చూడవు? మా ప్రాణాలను ఆయాసపరచుకోనక ఎందుకు లక్ష్య పెట్టమని అంటారు. ఏది? యెషయా కాలం నాటి యూదులు. అయితే వాళ్ళు ఉపవాస దినమే కానీ వ్యాపారం చేస్తున్నారంట. విశ్రాంతి దినాల్లో పని చేయించుకుంటున్నారంట. అన్యాయంగా గుద్దులాడుతున్నారంట, గొడవలు ఆడుతున్నారంట. ఎందుక ఉపవాసం, ఎందుక విశ్రాంతి కాలాలు? ఏ పని చేయకుండా ఉన్నాడా? ఏ పని చేయకుండా ఉండొద్దంటే ఎవడో మీద గొడవకి వెళ్ళమని కాదని అర్థం. నేను అంటేనా? ఏ పని చేయొద్దు అన్నాడంటే ఎవరి మీదకో గొడవకి వెళ్ళమని కాదని అర్థం. మీ కంటధ్వని పరమను వినబడినట్లు మీరు ఎప్పుడు ఉపవాసం ఉండరు? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఏది? ఉపవాసం రోజున గుద్దులాడుకోవడం, ఉపవాసం రోజుని అర్థమైందా వ్యాపారాలు చేయటం, ఉపవాసం అనేక విశ్రాంతి దినాలను వ్యాపారాలు చేయటం, కొట్లాడుకోవడం, ఇవన్నీ నాకు అంగీకారమా అని అడుగుతున్నాడు. మనుషుడు తన ప్రాణమును బాధపరుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకుని గోనుపట్టు కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం కారని మీరు అనుకొందురా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? కాబట్టి చెప్తున్నాడు వాళ్ళకి, ఆనాడున్న దుర్మార్గులైన యూదులు ఇంకా బబులోను చెరకు వెళ్ళలేదు. వీళ్ళు యెషయా కాలంలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. ఉపవాసం అంటే గుద్దులాడుకోవడం కాదురా నాయన. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటియు, గాడిమాను మోకులు తీయుటియు. అంటే అర్థమేంటి? దుర్మార్గులు ఎవరైతే బానిసత్వం చేయించుకున్నారో వాళ్ళు విడుదల చేయించడం, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుము. నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటూ, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వీళ్ళు ఉపవాసం చేస్తూ గొడవలాడుకుంటూ తర్వాత పనుల చేత కఠినంగా చేయించుకుంటున్నారంట. అసలు ఆ పనుల్ని కఠినంగా చేయించుకోకుండా విడుదల చేయాలి కదా నువ్వు ఉపవాసం రోజుని, అంతేనా? ఆ పనులు కఠిన సేవ చేయించుకున్నావు కదా నీ ఇంట్లో.
వాళ్ళని విడుదల చేయి ఆ రోజుని, అది నా ఉపవాసం. అర్థమైందా? తర్వాత బేదలకి ఆహారం పెట్టు, అది నా ఉపవాసం, అది నాకు ఇష్టమైన ఉపవాసం. దానికి వ్యతిరేకంగా చేస్తూ నువ్వు ఉపవాసం చేస్తున్నావు ఎందుకు చూడమని అడుగుతున్నారు వీళ్ళు. మనోళ్ళు ఉపవాసాలు ఏంటి? ఇప్పుడు ఉపవాస మీటింగ్లు ఏంటి? శుభ్రంగా తినేస్తారు, ఉపవాసం అంటారు వాళ్ళు. మనోళ్ళు అంటే మనోళ్ళు అంటే మన క్రైస్తవులు అనబడవాలని అర్థం. శుభ్రంగా తినేస్తారు, ఏం అంటారు? ఏ మీటింగ్ అంటే ఉపవాస మీటింగ్ అంటారు. అదేంటి ఇప్పుడేగా తినేసాడు, ఉపవాస మీటింగ్ ఏంటని అనుమానం. అక్కడే నటిస్తారనమాట తినలేనట్టు, అంతేనా? ఆ సినిమాలు చూసి చూసి నటన ఏమైపోయింది మనలో, నటన ఏమైపోయింది. ఒక ఆయన అంటున్నాడు, తమ్ముడు అద్భుతంగా నటిస్తాడు మా వదిన అన్నాడు. అంతే, నటనలో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు, అద్భుతంగా నటిస్తాడు మా వదిన, ఆ నటన సినిమా వాళ్ళకి కూడా రాదు అది అంటే ఆయన అనుభవించి చూస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. అదనమాట, అద్భుతంగా నటిస్తాడు మా వదిన అన్నాడు. అది ఎంతమంది నటిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అవునా కాదా? లోకంలో దుర్మార్గమైన మనసు, వాక్యం వినపడుతున్నా సరే నటనా జీవితాలు అనేవి ఎందుకో నాకు అర్థం కాదు. వస్త్రహీనుడికి కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చటం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నువ్వు చేసిన ఎలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగాన్ని కావలకాయను. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా నేను ఉన్నానను. అలాంటి ఉపవాసం చేసి దేవుడిని అడిగితే ఉన్నానంటాడు. వీళ్ళేమో దానికి భిన్నమైన చేస్తూ నా ఏంటి ఇంటలేదండి అంటున్నారంట. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండను, యెహోవా నిన్ను నిత్యము నడిపించను, క్షామకాలం నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఒబుకుచుందు, నీటి వలె ఉండు. పూర్వకాలమున పాడైన స్థలాలు నీ జనులు కట్టెదరు. నేను అనేక తరాల కిందట పాడైపోయిన పునాదులను మరలా కట్టెదు. విరగబడిన దాన్ని బాగు చేయవాడని, దేశంలో నిలిచినట్లు త్రావులు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడి, నా విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినం నువ్వు ఊరుకునేలా. విశ్రాంతి దినం మనోహరమైంది, యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైంది అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను ఎక్కించేదను. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యం నువ్వు అనుభవించేదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు అంగీకరించే నిజమైన ఉపవాసాన్ని అనుసరించడం వల్ల వచ్చే దీవెనల గురించి మాట్లాడాడు. దేవుడు అంగీకరించే ఉపవాసాన్ని తెలియపరిచి అలాగూ చేయటం వలన నేను నీకు వృద్ధి కలగజేస్తానని చెప్పాడు అన్నమాట. దేవుడు అంగీకరించే ఉపవాసాన్ని తెలియపరచుట, దేవుడు అంగీకరించే ఉపవాసాన్ని తెలియపరచాడు అనమాట. అక్కడ యూదులు మీరు 57 నుంచి అక్కడ ప్రస్తుతం రాజుల కాలంలో పనిచేస్తున్న యెషయా కాలంలో ఉన్న యెరూషలేములో ఉన్న ప్రజల కోసం మాట్లాడుతున్నాడు. వాళ్ళ విగ్రహారాధన ఖండించాడు. 58లో వారు ఉపవాసంలో చేస్తున్న తప్పిదాలను ఖండించాడు. నిజమైన ఉపవాసం అనేది దేవుడు ఆయన అంగీకరించే ఉపవాసం అనే దాన్ని తెలియపరిచాడు. దానివల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాడు. నేను వింటాను మీ మాట. అంధకారం మీకు వెలుగుగా ఉంటుంది.
మీరు మీకు పునాదులు వేసినవి మళ్ళా కడతారు, మీరు పాడైపోయిన వాటిని కడతారని చెప్పాడు అనమాట. అంటే భౌతికంగా ఆస్వాదించబడతారని చెప్పాడు వాళ్ళు. ఇక కొత్త నిబంధనలో మన వాళ్ళు ఎవరైనా ఉపవాసం ఉన్నారంటే అపోస్తలుల 13 అధ్యాయంలో సువార్త ప్రచారంకి వెళ్ళటానికి సువార్థికుల మీద అంటే లేదా దేవుని పనుల మీద చేతులు పెట్టి సంఘం ఉపవాసం ఉండి పంపించారు వాళ్ళు. దైవ కార్యక్రమాల నిమిత్తమే ఉపవాసం ఉన్నారు వాళ్ళు. అంతే కొత్త నిబంధనలు. అదే ఉన్నదానికి ఈ భౌతికమైన అవి ఉండకూడదు. ఉండొచ్చు, తప్పు కాదు, కానీ అది వ్యక్తిగతమైంది. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఉపవాసం ఉన్నది మాత్రం దైవ సంబంధన కార్యాలు కొనసాగటం కొరకు. ఇంకా 59 కంటిన్యూషన్ అన్నమాట. రక్షింపనేరుకున్నట్లు యెహోవాస్తం కూర్చకాలి. ఏంటికి? చేసే పనులన్నీ వీళ్ళ విగ్రహారాధన, తర్వాత దేవుడికి అంగీకారం లేని ఉపవాసం. మరి అప్పుడు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా? దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ వీళ్ళు చేసే పాపాలే వీళ్ళకి అటు. ఏంటి ఆ పాపాలు? 57వ అధ్యాయంలో విగ్రహారాధన, మంత్ర ప్రయోగ కొడుకులారు అన్నాడు కదా, అవన్నమాట. వీళ్ళు చేసే ఉపవాసాలు సరిలేవు. కాబట్టి 59లో రక్షింపనేరుకున్నట్లు యెహోవాస్తం కొరసకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇక్కడ 58లో అడిగిన ప్రశ్నకి 59లో సమాధానం చెప్పాడు ఆయన. మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడో, మేము ప్రాణాలు ఆయుష్పరచుగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఏంటి మా మొర ఎందుకు ఎట్టలేదు నువ్వు అని. నీకు నాకు అడ్డొచ్చినరా నాయన మీ దోషాలని చెప్పాడంతే. కాబట్టి పాపులు మనవి దేవుడు ఆలకించడు కదా. పాపులు మనవి యోహాను 9:30లో పాపులు మనవి దేవుడు ఆలకించడు. రక్షింపనేరుకున్నట్లు యెహోవాస్తం కూర్చకాలేదు, విన్నేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. దోషాలు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చి మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి, ఆయన గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తం చేత, మీ వ్రేలు దోషం చేత అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధములు ఆడుతున్నాయి, మీ నాలుగు కీని బట్టి మాట్లాడుతుంది, నీతిని బట్టి ఎవడో సాక్ష్యం పలకడు, సత్యాన్ని బట్టి ఎవడో వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడును గర్భం ధరించి పాపం కంటున్నారు, వారు మిరునాగుల గుడ్లను పొదుగుదురు, సాలుపురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినివాడు చచ్చును, వాటిలో ఒకదాన్ని ఎవడైనా త్రొక్కినేల విషసర్పం పుట్టును, వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు వేసినది ధరించుకుంటూ ఎవరికి వినియోగింపదు, వారి క్రియలు పాపక్రియలే, వాళ్ళు బలాత్కారం చేయవారి, వారు కాలు పాపం చేయి పరుగులెత్తున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనం వారి శత్రువుల్లో ఉన్నవి, తుక్షం వారి త్రోవల్లో ఉన్నాయి, శాంతవర్తం వారు ఎరగరు. చూడండి వాళ్ళ అపవిత్రమైన వారి యొక్క ప్రవర్తన చూడండి ఎలాంటిదో. వాడి నడవలలో న్యాయం కనబడలేదు, అబద్ధాలు, మోసం, చెడుతనం, అర్థమైంది, పాపక్రియలు, వంకర త్రోవలు తమకు వంకర త్రోవలు కల్పించుకున్నారు. వాళ్ళు నడిచేవాడెవడు శాంతిని అందడు, క్షమించండి, వాటిలో నడిచేవాడెవడను పాప సంబంధమైన బ్రతుకు అనుభవిస్తూ ఉంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కావున న్యాయం మాకు దూరంగా ఉంది, నీతి మమ్మల్ని కలుసుకుంటలేదు, వెలుగు కొరకు మేము కనిపెడుతున్నాం కానీ చీకటి ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అంధకారంలో నడుస్తున్నాం, గోడ కొరకు గుడ్డివారి వల్ల తడువులాడుతున్నాం, కనులు లేని వారి వల్ల తలవులాడుతున్నాం, సంధి చీకటి వల్ల ఎందువల్ల మధ్యాహ్న కాలం కాలు జారి పడుతున్నాం, బాగా బ్రతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వాళ్ళే ఉన్నాం, మేమందరం ఎలుగు మంటల వల్ల బొబ్బరిస్తున్నాం, గువ్వల వల్ల
చేస్తున్నాము. న్యాయం కొరకు కాచుకొంచున్నాము కానీ అది లభించట్లేదు. రక్షణ కొరకు కాచుకొంచున్నాం కానీ అది మాకు దూరంగా ఉంది. మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించి ఉన్నాయి. మా పాపలు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నాయి. మా దోషాలు మాకు తెలిసే ఉన్నాయి. తిరుగుబాటు చేయటయు, యెహోవాను విసర్జించటయు, మా దేవుని వెంబడింపగా వెనకతీయటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకుని అసత్య మాటలు పలుకుటయు, ఇవి మా వలన జరుగుతున్నాయి. న్యాయమునకు ఆటంకం కలుగుతుంది, నీతి దూరంగా నిలుస్తుంది, సత్యం సంత వీధిలో పడింది, ధర్మం లోపల ప్రవేశింపనేరదు, సత్యం లేకపోయాను. చెడుతనం విసర్జించేవాడు దోచబడుతున్నాడు. న్యాయం జరగకూడదు యెహోవా చూసినది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండేను. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను, మధ్యవర్తి లేదని చూసి ఆశ్చర్యపడిను. కాబట్టి ఆయన ఆయనకు సహాయం చేశాను. ఆయన నీతియే ఆయనకు ఆధారమైన, నీతిని కవచముగా ఆయన ధరించుకోలేను. రక్షణను తల మీద శిరస్థలంగా ధరించుకోను. ప్రతిదండన వస్త్రముగా వేసుకొను. ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకొనను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదానం చేశాను. వారి శత్రువులకు రౌద్రం చూపును. తన విరోధులకు ప్రతీకారం చేయను. ద్వీపస్తులకు ప్రతీకారం చేయను. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామానికి భయపడతారు. సూర్య దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలాలైన వచ్చును. సియోను నద్దుకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకుని వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవాకు నేను వారితో చేయ నిబంధన ఇదే. నీ మీద నా ఆత్మయు, నేను నా నోటి నుంచి వచ్చిన మాటలు నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు అన్నమాట. కాబట్టి 59వ అధ్యాయంలో వారి పాపాలే వారి దేవునికి వారికి అడ్డుగా ఉన్నాయని వారి పాపాలని వివరించుట. వారి పాపాలే వారి దేవునికి వారికి అడ్డుగా ఉన్నాయని వారి పాప సంబంధమైన క్రియలను వివరించుట. ఉన్నాయని తెలియజేసి వారి పాప సంబంధమైన క్రియలను వివరించుట.